హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఇక రాష్ట్రమంతా షాక్. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. అలాగనే వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక వివాహాల కోసం వరకట్నాలు తీసుకోవడంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పవిత్రమైన వివాహ వ్యవస్థ కట్నాలతో కమర్షియల్గా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. పరస్పర విశ్వాసం, నమ్మకం, అలాగనే గౌరవంపై నిర్మితమైన వివాహ వ్యవస్థ ఇటీవల కాలంలో వాణిజ్య లావాదేవీగా మారటం విచారకరం అని జస్టిస్ బివి నాగరత్నం, అలాగనే జస్టిస్ ఆర్ మహాదేవన్లతో ధర్మాసనం పేర్కొంది. ఇక పెళ్లైన 4 నెలలకే భార్యకు విషం ఇచ్చి చంపిన భర్తకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఇక నేర తీవ్రతను, బాధితురాలి వాంగ్మూలాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. వరకట్నం మరణం ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా సమాజం మొత్తంపై జరిగిన నేరం అని వ్యాఖ్యానించింది. కానుకలు, బహుమతుల పేరుతో ఇచ్చే వరకట్నం సామాజిక హోదాను చూపించుకునే ప్రయత్నం అని అభిప్రాయపడింది. వరకట్నం సామాజిక దురాచారం అని, వివాహ వ్యవస్థను భ్రష్టు పట్టించి మహిళలను అణచివేతకు గురిచేస్తుందని తెలిపింది. ఇది క్రూరంగా మారి నవవధువుల మరణాలకు కారణమవుతుందని తెలిపింది. గొంతెమ్మ కోరికలు తీర్చలేని ఒకే ఒక్క కారణంతో అత్తింట్లో కోడలి జీవితం బలైపోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 హక్కులను ఇది హరిస్తుందని తెలిపింది. న్యాయ వ్యవస్థ ఇలాంటి వాటిని ఉపేక్షించి వదిలిపెడితే నేరాలు చేసేవారికి ధైర్యం ఇచ్చినట్లు అవుతుందని, కాబట్టి న్యాయ వ్యవస్థ స్పందన బలంగా ఉండాలని చెప్పింది.